అన్నదాత సుఖీభవ పథకం అమలు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అగ్రికల్చరల్ స్పెషల్ కమిషనర్ మురళీధర్ రెడ్డి వెల్లడించారు. అర్హులైన రైతులందరికీ తప్పనిసరిగా నగదు జమ చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రంలో 90% రైతులకు వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందని అగ్రికల్చరల్ స్పెషల్ కమిషనర్ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు చుట్టుగుంటలోని అగ్రికల్చరల్ కమిషనరేట్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అర్హులైన రైతులందరికీ నగదు జమ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. డబ్బులు బ్యాంకు ఖాతాలో పడని వారు వెంటనే ఎంపీఈఓని సంప్రదించాలని ఆయన సూచించారు. అదేవిధంగా 1100కి కూడా ఫిర్యాదు చేయాలన్నారు. వెబ్లాండ్లో మీ వివరాలు లేని పక్షంలో సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించాలని ఆయన వెల్లడించారు. అదేవిధంగా కౌలు రైతులకు నగదు ఇవ్వటంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన వివరించారు. కొన్ని సందర్భాల్లో మేము ఎలిజిబుల్ కాదు అయినా మాకు పడుతుందని చెప్పేసి రకరకాలుగా వస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా మనము ఫోన్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో మనము ఆధార్ నెంబరు ఎప్పుడైతే మనం కలెక్ట్ చేస్తున్నామో అప్పుడు ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ అదర్ ఆపరేటర్స్ కూడా వచ్చారు కాబట్టి ఫోన్ నెంబర్స్ను ఇమ్మీడియట్గా అప్డేట్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఆధార్తో ఏదైతే మీరు అనుసంధానం చేసుకున్నారో అక్కడ మీరు ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకున్నట్టయితే మీ బ్యాంక్ అకౌంట్కు పడినట్టు అమౌంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఫోన్ నెంబర్కి వెళ్తుంది. లేకపోతే మీ ప్రీవియస్ ఫోన్ నెంబర్ కానీ పాత నెంబర్కు లేకపోతే వేరే నెంబర్కు వెళ్ళినట్టయితే ఈ కన్ఫ్యూజన్ అన్ని. సో ఏ రకంగా కూడా మనము ఏ రైతును కూడా ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అందరినీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా కౌలు రైతులకు కూడా ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇది కూడా మేము జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా వాళ్లకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా పీఎం కిసాన్ పథకం ద్వారా 690 కోట్లు ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చినట్లు కమిషనర్ తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 41 లక్షల మంది రైతులకు 1000 రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఎలక్షన్ కోడ్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయడం జరుగుతుందని మురళీధర్ రెడ్డి ప్రకటించారు. అదే ఇప్పుడు అన్నదాత సుఖీభవలో మనము ఇప్పటి వరకు 41,67,422 అండి. అంటే పేమెంట్ సక్సెస్ఫుల్గా అయినది. బట్ మనం పంపించడం అయితే అందరికి పంపించాము. కొన్ని ఆధార్ నెంబరు లింకింగ్ లేదని బ్యాంక్ అకౌంట్ సరిగ్గా లేవని చెప్పేసి కొన్ని హోల్డ్లో ఉన్నాయి. సో వాటిని ఇప్పుడు వెరిఫై చేస్తున్నాం. ఎవరైతే రైతులు రావటం లేదో వాళ్ళవన్నీ వచ్చేస్తాయి. అదేవిధంగా మనకు పిఎం కిసాన్కు సంబంధించి కూడా 693 కోట్లు రావటం జరిగింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన అకౌంట్కు. దాంట్లో 32 lakh ఫార్మర్స్కి ఏదైతే ఉందో వారికి 2000 రూపాయల చొప్పున మన స్టేట్ గవర్నమెంట్ది ఇనీషియల్ది అయితే 1000 ఇచ్చాము. వారికి పిఎం కిసాన్లో 2000 చొప్పున ఆల్రెడీ 32 lakh ఫార్మర్స్కి వెళ్ళిందండి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది తక్కువ ఉంటుంది నెంబర్, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ 2 హెక్టార్ల వరకే లిమిట్ చేశారు. మనం ఆ విధంగా కాకుండా పెద్ద రైతులకు కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి మనది ఎక్కువ ఉంటుంది నెంబర్.